పవన్ చివరిలో మాట్లాడారు, ఆయనకు ముందు ఇంకొకరిద్దరు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ నాకు హీరో ఒక్కరే చిరంజీవే. ఇది చాలా కేటగరికల్ స్టేట్మెంట్. దాని ఇంప్లికేషన్స్, దాని ప్రభావాలు లేకపోతే అంతర్యాలు ఇతరులకు అర్థం కావు అని పవన్ కళ్యాణ్ ఏమో అనుకోరు. నాకు ఒక్కరే హీరో చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి. నన్ను హరీష్ శంకర్ దర్శకుడు. ఈ ఫంక్షన్కు మెగాస్టార్ చిరంజీవి గారిని తీసుకోండి, మీరు పిలిస్తే వస్తారు అన్నాడు. నేను ఒకటే చెప్పాను, నాకైతే భయం. ఆయన ఉంటే మీకు హీరో కావాలా తమ్ముడు కావాలని నేను అడిగాను. మీకు హీరో కావాలంటే నేను వస్తాను, తమ్ముడు కావాలంటే ఆయన పిలవండి. ఆయన ఉంటే నేను తమ్ముళ్ళలాగా బిహేవ్ చేస్తాను తప్ప నేను హీరోలాగా ఆయన ముందు నాకు ఒక్కడే హీరో అనే పద్ధతిలో కొంచెం ఆసక్తికరంగా ఇంట్రెస్టింగ్గా కొంచెం మామూలు స్టైల్కి భిన్నంగా మరీ ఎమోషను మరీ హైప్ ఏమీ లేకుండా ఆయన మాట్లాడారు. కానీ ఇంకొకటి చాలా స్పష్టంగా తన పరిస్థితి ఇవన్నీ కూడా చెప్పారు. అదేంటి, మీరు అందరూ వ్యాపారాలు చేసుకుంటారు, నేను సినిమాలు చేస్తాను, మీ వ్యాపారాలు ఉన్నాయి, నాకు సినిమా ఉంది. మీ వ్యాపారాలు మీరు చేసుకున్నట్టు నేను నా సినిమా చేసుకుంటాను. 8 గంటలు ఎవరైనా పని చేస్తారు, 8 గంటలు నేను పని చేస్తాను, మిగిలిన టైంలో నేను కష్టపడి సినిమాలు చేసుకుంటాను. అయితే ఇప్పుడు నేను రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి సినిమాలు చేయాలంటే ఎక్కువ అప్పటిలాగా చేయలేను. 40 రోజుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ ముగించారు రకరకాల పథకాలు వేసి. కాబట్టి ఇంకెవరైనా ఇలాంటి కథ తీసుకొస్తే మీరు ఈ దర్శకుడిని, ఈ నిర్మాణ సంస్థ వాళ్ళను, మైత్రి వాళ్ళను కలిస్తే అది 40 రోజుల్లో కనుక ఆ పద్ధతిలో మీరు చూసుకొని ఒక విధంగా మార్గం చూపించినట్టు. రెండోది ఆయన ఓపెన్ టు ఫిలిమ్స్ అనే ఒక మెసేజ్ కూడా ఆయన ఇక్కడ ఇచ్చారు. అలాగే సినిమాలో డైలాగ్ చెప్పమంటే ఏది నాది ఇచ్చి పడేసే గోత్రం, తొక్కి పడేసే నక్షత్రం ఇట్లాంటిది ఏదో అనమంటే నేను అదే అనను, నాది ప్రేమించే నక్షత్రం, సేవ చేసే గోత్రం అనే పద్ధతిలో అదేదో. అంటే ఇవన్నీ కొంచెం పవన్ కళ్యాణ్ కొంచెం హీ వాజ్ వెరీ కేర్ఫుల్. ఇంకొకటి ఎవరెంత కేకలేసినా సీఎం అని కూడా అన్నారు. రెండోది వసూళ్ళు ఇంత ఉంటాయి అంత ఉంటాయని నేను చెప్పను. నా సినిమా కూడా గబ్బర్ సింగ్ లాగా ఈ సినిమా కూడా ఆడాలని కోరుకుంటాను, నా నిర్మాతలు బాగుండాలని కోరుకుంటాను. కానీ ఎంత వసూళ్ళు అవుతాయి, అన్ని రికార్డులు బద్దలు కొడతాయి, అవి అయితే నేను చెప్పను అని అంటే కొంచెం కాషస్గా మాట్లాడినట్టుగా కనిపిస్తుంది. హరీష్ శంకర్ని అయితే బాగా ప్రశంసలతో ముంచెత్తారు. అంటే హరీష్ శంకర్ అంటే మీలో ఒకరెవరైనా దర్శకుడు అయితే ఎట్లా ఉంటుందో అతను దర్శకుడికి ఎవరు అంటే అటువంటిదే. నేనేం చేయాలో నాకు తెలియదు కానీ ఆయనకు తెలుసు. గబ్బర్ సింగ్లో గుర్రం తీసుకొచ్చారు, గుర్రం ఏందో ఇన్స్పెక్టర్ కంటే గుర్రం ఎక్కితేనే బాగుందన్నారు, మరి మీరందరూ చూశారు కదా. అని హరీష్ శంకర్ను కొంచెం పొగుడుతూ మళ్ళీ మధ్యలో ఒక డైలాగ్ వేశాడు, కాంట్రవర్సీలు అయితే పెట్టుకోవద్దు బాబు అని కూడా నేను చెప్తూ ఉంటాను. అంటే కాంట్రవర్సీలు వద్దు, ఏదో ఉన్నది చేసుకుంటూ వెళ్ళాలి అనే ఒక పద్ధతిలో ఉన్నట్టు కనిపిస్తుంది. ఇంకో మాట ముఖ్యమైనది, ఆయన అన్నది సినిమా నాకు అన్నం పెట్టింది, సినిమానే నాకు అన్నం పెడుతుంది, సినిమా వల్లే నాకు గుర్తింపు వచ్చింది, గుర్తింపు ఉండడం వల్ల పదవులు వచ్చాయి. సో చాలా ఇంకా సూటిగా ఎలాంటి భేషజాలు లేకుండా సినిమా అనేది నాకు ప్రాణప్రదమైంది. సినిమా అనేది నేను కేవలం ఏదో పేరు కోసం దీనికోసం నటించాను, అది ప్యాషన్ కూడా. కాబట్టి ఐ థింక్ నిన్నటి మెసేజ్ సినిమాలతో పవన్ కళ్యాణ్ ఒక ఆయన బంధం చాలా బలంగా ఉంది, అది పెరగబోతుంది, అది కొనసాగాలని కూడా ఆయన కోరుకుంటున్నారు అనేది ఒకటి స్పష్టమవుతుంది. ఇంకోటి ఆయన గతంలో రాజకీయాల్లోకి వెళ్ళినప్పుడు నేను సినిమాలు మానేస్తానన్నారు, లేదా సినిమాల్లోకి వస్తే రాజకీయాల పాత్ర ఏంటి. నిన్న ఏ విధమైన పెద్ద పెద్ద ప్రకటనలు ఆయన చేయలేదు. అంటే జీవితం అంతా దేనికి అంకితం అని, లేకపోతే అలా చెప్పకుండా ఉండటం ద్వారా ఏంటంటే ఆయన డోర్ వెరీ మచ్ ఓపెన్ ఫర్ సినిమాని. సినిమా రంగానికి సంబంధించి నేను పూర్తిగా తలుపులు తీసే ఉంటాను, ఏ హీరోతో కూడా నాకు పోటీ లేదు, అందరు బాగుండాలి అన్న పద్ధతిలో నేను వ్యవహరిస్తానని చెప్పి కొంచెం పెద్దరికంగా కొంచెం కలుపుకోలుగా. అయితే ఆ మధ్యలో డైలాగ్ లేదా అంటే వేశారు, నా రాజకీయ శత్రువులు ఉన్నారు కాబట్టి నాకు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు, అలాంటివి వస్తుంటాయి, మీరు వాటి మీద ఎక్కువగా స్పందించకండి, ఈ పద్ధతిలో ఆయన చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి హీఈస్ వెరీ సీరియస్ అబౌట్ ఫిలిమ్స్. రెండోది నేను ఈరోజు మాట్లాడదలుచుకోలేదు, సినిమా విడుదల చూడాలి, కానీ ఈ సినిమాకు ఇప్పటివరకు అడ్వాన్స్లు ఎంత, లేకపోతే ఏ ఏరియాలు లెక్కలన్నీ కూడా ఇప్పటికే ఉన్నాయి మార్కెట్లో. బట్ నేనైతే ఎక్కువ టికెట్ రేట్లు పెంచమని మటుకు అడగను, మీరు కూడా ఎక్కువగా అడగొద్దని, వచ్చింది వస్తుంది, చాలా కష్టంగా ఉన్నప్పుడే నేను నిలబడ్డాను కదా, ఇప్పుడు కూడా నేను నిలబడతాను అన్నట్టుగా. అంటే ఒక విధంగా వాస్తవాన్ని అంగీకరిస్తున్నాను, ఇంకొక వైపున
ఛాలెంజెస్ సమస్యలు వస్తే నేను తగ్గిపోను. మూడోది మా అన్నయ్య నాకు అండ, లేదా అన్నచాటు తమ్ముడుగానే ఉండబోతున్నాను. 3 క్లియర్ మెసేజెస్ ఆయన ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. అది తమిళనాడు నుంచి వచ్చిన పార్థిపన్ ఇంకొక ఆయన, వాళ్ళని గురించి కూడా ఆయన చాలా మంచిగా చెప్పారు సార్ మోడీకి. బట్ హైప్ కొంచెం ఓవరాల్గా హైప్ కంటే కూడా తనేంటో చెప్పడానికి ఎక్కువ ప్రయత్నం చేశాడు. అది సార్ మోడీకి టఫ్ రౌండ్ 5లో 1